ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని చంపించడం, వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేం కానీ ప్రజలు. ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు. త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి 3 రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు. అలాగే మీరు చూస్తే ఎలమంచిలి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. సో ఆయనకి నేను అన్యాయం చేయలేను, చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి. అలాగే పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం. ఆమె హస్బెండ్ సబ్స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోట వేయకపోతే మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము, కూలైనా చేసుకుంటాం, కానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది. జగనన్న నిజమైన సైనికులు, జగనన్న పార్టీకి, జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు. ప్రాణాలు ఇవ్వడానికన్నా రెడీగా ఉంటారు. మీ రెడ్ బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం, వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని హ్యూమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు, కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు, మాకు ఈ లోట్లే లేదు, మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళెవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో, కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లేదండి, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు. నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవటం మనం కళ్ళారా చూసాం. మీటింగ్కి వెళ్లే ముందేమో పిల్లలు మీటింగ్కి రండ్రా, ఆడవాళ్ళు మీటింగ్కి రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎంఏ అందరినీ అడుక్కునే పరిస్థితి. అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? తానిచ్చిన వాగ్దానాలు ఏదీ నెరవేర్చని ఈ పెద్ద మనిషి మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు. వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది. మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కళ్ళారా కనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి
వెకిలి డాన్సులకి వచ్చి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు, ప్రశ్నించడు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది, కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి, సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు, తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్ సందర్భంగా 2 ఎంపీలు గెలిచిన జనసేన పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఇచ్చేస్తున్నది వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్. దాని గురించి మీరు ఏమంటారు? ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనలందరూ కూడా గమనిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు. కానీ వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదర సోదరుమణులు త్వరలో బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. అదే అంటున్నాను కదా, బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం, భయభ్రాంతులకి గురి చేయటం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఫెయిల్యూర్ అయ్యారు, అది ఎవరు మనం అడగకూడదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు, అది మనం ఎవరము అడగకూడదు. అలాగే ఒక్క ఏడాదిలోనే 1,52,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం, లోపలేస్తామని భయపెట్టడం. నిజంగా తప్పు చేసి ఉంటే, ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి, శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం. అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్న వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక నవ్వితే ఎలా ఉంటుందో. కేసు ఎప్పుడు జరగలేదండి, వాళ్ళు ఊరికే చెప్తా ఉంటారు అంతే. ఎందుకంటే క్లియర్ కట్గా టీడీపీ వాళ్ళే అసెంబ్లీలో అలాగే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు, దాన్ని R&B ద్వారా ఎలా టెండర్లకి ఎంత అమౌంట్ కేటాయించారు, ఏ విధంగా పర్చేస్ చేశారు, అలాగే 26 జిల్లాల కలెక్టర్లకి ఆ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ గేమ్స్ని ఆడించారు, ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మినిస్టర్కో లేదా బైరెడ్డి సిద్ధార్థకో ఏం సంబంధం ఉంది? డైరెక్ట్గా అవి జరిగిపోయినాయి. కలెక్టర్లకు వెళ్ళింది, R&B దీనికి వెళ్ళింది. సో దేనికి ఎంత వెళ్ళింది, ఏ విధంగా వర్క్ జరిగిందని క్లియర్గా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమైనా అవకతవకలు జరిగాయంటే లేదు అన్నారు, ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారంటే అలాంటి ప్రసక్తే లేదని వాళ్ళే క్లియర్గా ఇచ్చి మళ్ళీ టీవీలకు మాత్రం సంబంధం లేకుండా ఏదో మాట్లాడతారు. అంటే మొదటి నుంచి వాళ్ళు చేసేది ఆన్ పేపర్ వాళ్ళు అబద్ధం చెప్పలేరు, ఎందుకంటే అది వాళ్ళ మెడకి ఉరితాడులాగా బిగుసుకుంటుంది. జగనన్న చేసిన అప్పుల విషయంలో కూడా ఛానల్లో చెప్పిన దానికి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన దానికి తేడా మీకు తెలిసిందిగా.
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాగే ఇది కూడా వాళ్ళు ఆన్ పేపర్ ఇచ్చింది, అలాంటి తప్పు జరగలేదు, వాళ్ళకి ఎలాంటి శిక్ష మేము వేయలేదు, ఈ డబ్బు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు ఎవరెవరి ద్వారా అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు సంబంధం లేని మాకు లేదా బైరెడ్డికి ఏదో కేసులు పెట్టేసినారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది, రోజాని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా కొడాలని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా పేరుని నాని లేదా అంబటి, అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే టీడీపీ